గణతంత్ర దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్మన్లు పశ్చిమల్ల జ్యోతి, అప్పలరాజు, కొత్తపల్లి పద్మ, బుజ్జి చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు జాతీయ జెండాను ఎగురవేశారు. వారి యొక్క అధ్యక్షతన భారత రాజ్యాంగం అతిపెద్ద భారతదేశపు లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి రాయడం జరిగింది సోదరులారా. మరి ఆయన యొక్క ఫలితం వలన మరి మన యొక్క ఈ రోజు జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవానికి ప్రధాన బీజం ఆ రోజు పడింది. ఆ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని మన అమల్లో పెట్టుకున్న దినోత్సవం ఈ యొక్క గణతంత్ర దినోత్సవంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఏంటంటే గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26 నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యసభ గారు ఏదైతే రచన చేసి మనకు దిశానిర్దేశం చేశారో ఆ విధంగా మన భారతదేశంలో ప్రభుత్వాలు నడుపుకుంటూ అభివృద్ధికి పీఠం వేయడానికి నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు గణతంత్ర దినోత్సవం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏ దేశాలకు భయపడకుండా సాంకేతిక పరిజ్ఞానం కానీ, దక్షిణ రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగంలో ముందుకు తీసుకుంటూ ప్రతి దేశంలో భారతీయుల యొక్క ఉనికి, వారి యొక్క సామర్థ్యత, సమర్థత అన్ని చోట్ల ప్రదర్శించుకుంటూ మనల్ని కాపాడుకుంటూ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న భారతదేశం రాబోయే అటు తక్కువ కాలంలో 2, 3 స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఈ విజయం అంతా కూడా విధి విధానాలు ఏవైతే అంబేద్కర్ గారు రూపొందించారో దానికి అనుకూలంగా ప్రతి ప్రభుత్వంలో పనిచేసే శాఖాధిపతులు అలాగే వివిధ హోదాల్లో కూడా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల అవసరాలను తెలుస్తూ మనల్ని ముందుకు చేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని పిఠాపురం పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందరో త్యాగాల ఫలితంగా మనకి సిద్ధించిన ఈ స్వతంత్రం 1947లో మనకి స్వతంత్రం వస్తే, స్వతంత్రం రావడం ఒక ఎత్తు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈవేళ అతిపెద్ద దేశం ప్రపంచంలోనే జనాభాలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ అన్నిట్లోని విభిన్న మతాల కలయిక, విభిన్న ప్రాంతాల కలయిక, ఇటువంటి ఇంత అతిపెద్ద దేశాన్ని ఈరోజు ఇంత ప్రజాస్వామ్యయుతంగా, లౌకికవాదయుతంగా, శాంతియుతంగా ఈరోజు ఈ దేశం నడుస్తుందంటే 77 సంవత్సరాలు బట్టి ఈ దేశం ఇంత గొప్పగా ఎదగలుగుతున్నదంటే దానికి కారణం ఈ రాజ్యాంగం. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేసి ఆ రాజ్యాంగ ముసాదాన్ని తయారు చేసి దాన్ని ప్రసాదించడం వల్లే ఈరోజు చాలా చిన్న దేశాలు కూడా అంతర్యుద్ధంతో కొట్టుకుపోతూ ఉంటే ఇంత పెద్ద దేశం ఇంత ప్రజాస్వామ్యతంగా ఇన్ని సంవత్సరాలు ఇంత శాంతియుతంగా మెలిగిందంటే అది ఆ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి, ఆయన రూపొందించిన ఈ రాజ్యాంగమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కూడా 1950 అది అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కూడా అందరికీ మరొకసారి